హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌండ్ రాజ్ అరౌండ్ బ్లాగ్స్. ఈరోజు మన తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతర అఖండ వైభవంగా జరగబోతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అంటే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు కొన్ని లక్షలలో మనకు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఉండేది కర్నాటక డిస్టిక్ కేశపట్నం మండలంలో మనం సమ్మక్క సారలమ్మను మనం చూడబోతున్నాం. మనం ఇప్పుడు సమ్మక్కను సారక్కను మనం దగ్గరుండి మనం చూస్తాము. అమ్మవార్లు మనకు ఈ రోజు సారలమ్మ వచ్చేస్తుంది. గుడి ఆస్థానంలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సమ్మక్క సారలమ్మ గద్దెలు ఎలా డిజైన్ చేశారు, ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు దగ్గర ఉండి చూద్దాం. మనకు ఏంటంటే ఇప్పుడు మనం సమ్మక్క సారలమ్మ యొక్క గర్భగుడిలో మనం ఉన్నామండి. ఇప్పుడు మనకు సారలమ్మ సమ్మక్క మనకు ఇవాళ సారలమ్మ వచ్చేస్తుంది గద్దె మీదకి. ఈరోజు మనం ఏంటంటే ఈ సమ్మక్క సారలమ్మ దేవస్థానాన్ని మనం చూసి దేవుని దగ్గర దగ్గరకు పోయి మనం ఎలా దర్శనం చేసుకుంటామో అనేది మనం ఇలా చూడొచ్చు. రేపు మాత్రం ఆ గర్భగుళ్ళకు పోయి దర్శనం చేసుకునేంత అవకాశం లేదు. ఎందుకంటే దేవుళ్ళు వచ్చిన తర్వాత ఆ మెయిన్ డోర్ మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ సమ్మక్క దేవస్థానం ఎంట్రన్స్కు మనకు ముంగట మనకు దర్వాజాకు 2 గంటలు ఉన్నాయండి. మనం గుళ్ళకి వచ్చేటప్పుడు మెయిన్గా మనం మెయిన్ దర్వాజా నుంచి వస్తాం కాబట్టి మనం ఎవరు వచ్చినా కానీ ఈ గడప ద్వారానే వస్తారు. మనకు ఏంటంటే ఇది సమ్మక్క గద్దె. ఈ సమ్మక్క గద్దెకు మనం ఈ రోజు మాత్రమే గర్భగుళ్ళకు పోయి మనం దర్శనం చేసుకోవచ్చు. రేపు మాత్రం మనకు లోపల పోవడానికి మనకు ఛాన్సెస్ అసలు ఉండేయండి. మనం అమ్మవారిని మనం ఒడి బియ్యం పోసి మరి ఇలా అమ్మవారిని కోరిన కోరికలు అమ్మవారు తీర్చినందుకు ఇలా ఒడి బియ్యం పోసి అమ్మవారిని మొక్కి వాళ్ళ మొక్కుని చెల్లించుకుంటారండి. రేపు ఉదయం అనగా మనకు ఈ రోజు ఉన్నంత ఫ్రీగా మనకు ఉండబోదు. ఎందుకంటే ఈ రోజు ప్రత్యక్షంగా సమ్మక్కను మనం ఈ గర్భగుళ్ళకి వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు. రేపు మాత్రం మనం ఈ ఫెన్సింగ్ అవతలనే ఉండి మనం అమ్మవారిని చూడడం జరుగుతుంది. ఎందుకంటే బంగారం వేయడానికి మాత్రం ఇంకా మనం బయట ఉండవచ్చు. మనం ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫ్రేమ్లకు వెళ్ళే మనం పెద్ద పెద్ద బుట్టలు అమ్మవారికి అలంకరించి మనం సమర్పించి మరి మన మొక్కుని మనం అప్పచెప్పుదాము. ఇప్పుడు మనం గర్భగుళ్ళ వేయడానికి గల బంగారం 1000 స్థలం అని ఇక్కడ క్షుణ్ణంగా మనకు రాసి ఉంచారు. ఇది పెద్ద పెద్ద బంగారం బుట్టలు వేయడానికి మాత్రమే ఈ ప్లేసెస్ని వాడతారు. మనం వాళ్ళకు భక్తులు వెళ్ళే ఛాన్సెస్ ఇంకా లేదు. అయితే ఇక్కడ మన ఆంచలి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు రక్త సారలమ్మ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారండి. ఇక్కడ ఆడపడుచులు కానీ ఎవరైనా వాళ్ళ మొక్కిన మొక్కులు తీరాలని వాళ్ళు ఒడి బియ్యం పోసి మరి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారండి. ఇక్కడ ఇంకా లక్ష్మీ దేవతకు ఒడి బియ్యం పోస్తారు. ఒడి బియ్యం పోసుకునే కాకుండా ఇక్కడ దేవత అమ్మవారి ఎవరికి పూనకం వస్తుందో వాళ్ళతో ఇంకా అమ్మవారితోని చెప్పించుకుంటారు. ఈ సమ్మక్క సారలమ్మ మధ్యలో ఇంకా ఒక మనకు దర్వాజా అనేది ఉందండి. ఆ దర్వాజాను ఇంకా మనం దాటుకొని మనం ముంగడికి రావడం జరుగుతుంది. ఈ సారలమ్మను మనం సమ్మక్క దగ్గర నుంచి సారలమ్మకు రావడానికి మనకు మెయిన్ దర్వాజా అన్నట్టు. మనం ఒక దర్వాజా ఎంబడి వస్తేనే దానికి ఒక ముఖ్యమైన
ద్వారం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా మనం సారళమ్మను చూసుకున్నట్టయితే ఈ రోజు మాత్రమే మనం లోపలికి వెళ్ళి దేవతను దర్శనం చేసుకోవచ్చు. రేపు అమ్మవారికి సారళమ్మకు కానీ సమ్మకు కానీ వాళ్ళు మొక్కున మొక్కులలో చాలా రకాలుగా బంగారం కానుకలు కానీ వెండి కానుకలు కానీ పట్టు వస్త్రాలు కానీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మనం సారళమ్మ దేవతను మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఇప్పుడు సమ్మక్కను దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు రాబోతున్నారు. మనం ఇప్పుడు చూడబోవచ్చు. ఈ పడిగిద్ద రాజు దగ్గరికి మనం వస్తున్నాము. ఇక్కడ ఇంకా పడిగిద్ద రాజు దగ్గర ఇంకా మనకు దేవుడు వస్తాడండి. మనం పడిగిద్ద రాజు యొక్క ఒడి బియ్యం పోసి మరి ఇక్కడ దేవుని ఎప్పించుకొని వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ముందు భవిష్యత్తులో ఇంకేమేమి మొక్కులు చేసుకోవాలి, ఎవరికి ఏ కుటుంబంలో ఎలాంటి బాధలు రాకుండా ఉండడానికి ముందుగానే దేవుడు ఎప్పించుకొని ఇక్కడ ఈ పడిగిద్దరాజు దగ్గర కోరుకుంటారు. అలాగే మనకు ముంగడికి చూసుకున్నట్టయితే జంపన్నను ఇక్కడ మనం సమ్మక్క దేవస్థానంకు బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ చూస్తున్నాము. ఈ సమ్మక్కకు సంబంధించి మనకు ఇక్కడ ఇంకా దేవుడు వచ్చిన వాళ్ళు ఈ ఇక్కడ వడి బియ్యం పోసుకున్న తర్వాత జంపన్నకు ఎలాంటి మొక్కులు మనం బంగారం కానీ మనకు పట్టు వస్త్రాలు కానీ వడి బియ్యంతో సహా ఇక్కడ మనకు మనకు సమ్మక్క సారళమ్మ దేవస్థానంలో ఇక్కడ మనకు ఈ గుడి యొక్క ఆవరణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనకు ఇక్కడ గుడి యొక్క సిబ్బందిని మోటివేషన్ చేయడానికి ఇక్కడ అన్న ఉన్నారు. అన్న మీ పేరేం పేరు? సంపత్ గౌడ్. ఇక్కడ మనకు సారళమ్మ కానీ సమ్మక్క కానీ ఏ రోజు వస్తున్నారు ఒకసారి? ఈ రోజు సారళమ్మ వస్తుంది గద్దెకు. రేపు సాయంత్రం 5 నుంచి 6 వరకు సమ్మక్క గద్దెకు వస్తుంది. జాతర అనేది మెయిన్ జాతర శుక్రవారం రోజు బాగా జరుగుతుంది. 2 రోజులు శుక్రవారం శనివారం రోజు బాగా జరుగుతుంది. ఇది మినీ మేడారంగా పిలుస్తారు కేశవపట్నంలో. ఇది 1975లో స్టార్ట్ అయింది. దీనికి జాతర విశేషాలు బాగుంటాయి. జంపన్న బాగానే ఇక్కడ మన ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది బాగు. ఇక్కడ చాలా కోరి వరకు కొంగు బంగారంగా ఉంటుంది ఈ అమ్మవారు. చాలా పేరు ప్రఖ్యాతులు కాంచిన అమ్మవారు. చాలా బాగుంటుంది మా దగ్గర. ఇక్కడ ఉత్సవ కమిటీ కూడా బాగా ఏర్పాట్లు చేస్తారు. గ్రామ పంచాయతీ తరఫున కూడా నీటి వసతి, మరుగుదొడ్లు మరియు తదితర వసతులు, వాటర్, నీటి ఇవన్నీ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. విద్యుత్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ తరఫున. మంచి బస్ సౌకర్యం కూడా కలదు. ఎక్స్ప్రెస్, ఆర్డినరీ అన్ని బస్సులు కూడా కరీంనగర్ నుండి మరియు ఇతర నిజామాబాద్, వేములవాడ తదితర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి, అంతర్రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి. మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి, ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి కూడా వస్తారు. సిద్దిపేట నుండి కూడా వస్తారు ఇక్కడికి. దాదాపుగా ఇప్పుడు మన ఈ కేశవపట్నంకి ఎన్ని వేల మంది భక్తులు రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి? 3 నుంచి 4 లక్షల వరకు భక్తులు వస్తారండి ఇక్కడ. మరి ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ అయింది కదా, ఏది మన పాలకవర్గం, వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకు కొత్తగా మనకు సమ్మక్కకు రావడం జరిగింది. వీళ్ళు ఎలాంటి మనకేంది వసతులు ఏర్పాటు చేశారు? అన్ని విధాల ఏర్పాట్లు, గ్రౌండ్ కానీ, ఎంఆర్ఓ, ఎంపీడీ ఆఫీసు, మా మోడల్ స్కూలు, ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్, ఇక్కడ మన
ఈ ఇక్కడ మల్లన్న టెంపుల్ దగ్గర, ఈ ఐసిబిసి కాలనీ గ్రౌండ్ తదితరాన్ని మా గ్రామ పంచాయతీ తరఫున మా సర్పంచ్ గారు, మా పాలక వర్గం కానీ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు వైద్య సిబ్బంది కానీ అన్ని విధాల వైద్య సిబ్బంది, పోలీసు కానీ, ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. అందరూ రావడం జరిగింది. అన్న మీ పేరు ఒకసారి మేడం? సంపత్ కేశవపట్నం లోకల్ అండి. ఇప్పుడు మనం సంపత్ అన్న గారితో మనం మాట్లాడాము. ఇక్కడ ఏంటంటే వైద్య సిబ్బంది కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా మనకు 24 hours మనకి ఈ 4 days మాత్రం ఈ ఎనీ టైం ఇక్కడ వర్క్ చేయడానికి మనకు ఓకే అండి. ఇంతకుముందు వారు ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు మా మానకొండ శాసనసభ్యులు గౌరవనీయులు ఎస్ఎల్ రాష్ట్ర చైర్మన్ గారు, మానకొండ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, మరియు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరియు మా ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, వాళ్ళందరూ ఇచ్చేస్తారు ఇక్కడికి. ఎల్లవేళ వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని ఎల్లవేళ మాకు ఉంటారు. కాబట్టి మాకు ఎల్లవేళ ఈ జాతర అనేది మాకు ఈ హైవే రూట్లో ఉంది. కాబట్టి దీనికి కంపల్సరీ మంత్రివారులు, గౌరవ శాసనసభ్యులు, కేంద్ర మంత్రివారులు, ఎంపీ గారు అందరూ ఇచ్చేసి ఖచ్చితంగా దర్శనం చేసుకొని రేపు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. అన్న మీరు సమ్మక్క దేవస్థానంలో ఎలాంటి పనులు మనకు భక్తులకు వచ్చే వారికి వసతులు ఎలాంటి ఏర్పాటు చేశారు? మేము ఎప్పుడు కానీ దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి ఈ సమ్మక్క సరళమ్మ జాతర అనేది కేశవపట్నంలో వైభవంగా జరుగుతుంది. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి మనకు అక్కడ ఏది మేడారం సమ్మక్క సరళమ్మ జాతర తర్వాత చిన్న చిన్న వెలిసిన దేవస్థానాలలో ఇది మాదొకటి అప్పుడు కొత్త వెలిసినప్పుడు ఇప్పటికీ ఇక్కడ 2-3 లక్షల మంది దర్శనార్థం ఉంటుంది మాకు ఇక్కడ. మేము ఈసారి కొత్త పాలకవర్గం గెలిచాం. మా సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, వార్డు సభ్యులం కానీ అందరం కొత్త ఇది జరిగిన వాళ్ళకు వాటర్ సౌలత్ కానీ, వాళ్ళకు మరుగుదొడ్ల విషయం కానీ, వాళ్ళకు శానిటేషన్ విషయం కానీ, వాళ్ళకు ఇప్పుడు సిబ్బంది విషయంలో అన్నీ మేము ఇప్పుడు దాదాపు ఒక 10 రోజుల నుంచి మేము ముందు చర్యలు చేపట్టి ఈ రోడ్డు వెడల్పు కానీ అన్ని అందరికీ భక్తుల సౌకర్యార్థం అన్ని తీర్ల వసతులు చేకూర్చి అందరికీ భక్తుల సౌకర్యార్థం మేము ఇప్పుడు చైర్మన్ గారితో, మా ఎంపీడీఓ గారితో, ఎంఆర్ఓ గారితో అందరితో సమీక్షా సమావేశం చేసుకొని మేము ఇలా ఈ జాతరను వైభవంగా ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే మా శంకరపట్నం మండలంలో ఇది జాతర అనేది ఈ మండలానికే ఒక వైభవంగా జరిగే జాతర. ఇది దాదాపు ఒక శుక్రవారం నాడు ఇవాళ సరళమ్మ వారు ఇచ్చేస్తున్నారు, రేపు సమ్మక్క వారు వస్తారు. శుక్రవారం నాడు వైభవంగా జాతర అంటే ఇక ఇది జాతర అనేది ఇక వైభవంగా జాతర జరుగుతుంది. కాబట్టి మేము దానికి సకల సౌకర్యాలు అన్ని చేకూర్చున్నాం. మనం చూసుకున్నట్టయితే మనకు భక్తులకు ఎలాంటి మధ్యాహ్నం పూట ఎండాకాలము ఎలాంటి ఎండకు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా మనకు మీద మొత్తం టెంట్ అరేంజ్మెంట్ చేశారండి. మనకు ముందుకు వచ్చి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అని ఇంకా ఉంది. మనకు కళ్ళు తిరిగి పడిపోయినా వాళ్ళకు గ్లూకోజ్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎలాంటి బాడీ పెయిన్స్ ఉన్నా కానీ మనకు ఇక్కడ ఉచితంగా మనకు వైద్య సిబ్బంది అనేది మనకు తొందరగా అలర్ట్ అయ్యి మనకు ఈ రోజు నైట్ నుంచి చాలా జనాభా అనేది పెరుగుదల ఉంటుంది. కాబట్టి మనకు ఈ నైట్ నుంచి మనకు ఇక్కడ క్యూ పద్ధతిని మనకు ఇక్కడ అధికారులు నిర్వహించారు. ఈ క్యూ పద్ధతిలో మనకు అమ్మవారి దేవస్థానం లోపలికి పోవడానికి ఇక్కడ మనం ఈ కట్టెలను నిర్మించారు. ట్రాఫిక్ అనేది మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోపలికి ఎంట్రన్స్ లోకి పోవడానికి అలా మనకు దారి ఉంది. మనకు బయటికి రావడానికి ఇలా రావచ్చు. ఇది మనకి విఐపిసి యొక్క ద్వారము. ఇలా వెళ్ళడానికి మనకు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత, అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు అవుట్ సైడ్ మనకు దారి ఉంది. అట్లకెళ్ళి మనం ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇది ఏంటంటే మధ్యాహ్నం పూట ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, నడలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు మనకు ఇక్కడ
రిలాక్స్ కావడానికి ఇంకా చైర్లు అరేంజ్మెంట్ చేయడానికి ఇంకా మనకి ఇక్కడ ఈ ప్లేస్ ను మనకు కేటాయించవచ్చు. మనకు ఒకసారి మనం ఇక ఉచిత వైద్య శిబిరం టీచర్ మనని డాక్టర్స్ తో మనం ఇక్కడ మాట్లాడి తెలుసుకుందాం. మరి ఈ మేడమ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చారు, వాళ్ళది ఎక్కడ, విలేజ్ ఎక్కడ, ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మక్క దేవస్థానం దగ్గర మనకు ఉచిత వైద్య శిబిరం అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు అమ్మవారి దగ్గర ఈ మనకి మేడమ్స్ ఉచిత వైద్య శిబిరం కాడ ఉన్న మేడమ్స్ ఏ విలేజ్ నుంచి వచ్చారు, వారి యొక్క విధిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు ఆశా వర్కర్. మేము ఇక్కడనే మాది కేశవపట్నం. నేను ఈ విలేజ్ మొత్తం మేము చూసుకుంటాం. మాకు డ్యూటీ వైజ్గా వేసారు. మార్నింగ్ 7 నుండి 1 వరకు, మళ్ళీ 1 నుండి నైట్ 7 వరకు, 7 నుండి నైట్ 9 వరకు మాకు డ్యూటీ వేసారు. ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా వాళ్ళకు ORS అందియడం, ఏదైనా చిన్న చిన్న దెబ్బలైనా బ్యాండేజ్ అవి వేయడం, టాబ్లెట్స్ కానీ, తలనొప్పి కానీ, బాడీ పెయిన్ కానీ, మోషన్స్ కానీ ఏదైనా మేము ప్రతి చిన్నదానికి వాళ్ళ దగ్గరికి పోయి చేయడం, లేకపోతే తీసుకొచ్చినా మేము ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఇవన్నీ మేము చేసుకుంటూ ఇక్కడ చూసుకోవడానికి, ప్రజలు సేవ చేయడానికి మమ్మల్ని ఇక్కడ పెట్టేసాం. 7 వరకు, ఇప్పుడు నైట్ డ్యూటీ వాళ్ళు 7 వరకు ఉంటారు. మేము మళ్ళీ 7 వస్తాం. అంటే మరీ నైట్ నుండి అంటే వాళ్ళు బాయ్స్ ఉంటారు. మా సూపర్వైజర్ సారు, ఇంకో మెడికల్ సార్, ఇద్దరు ఉంటారు. మా పేరు శంకరమ్మ. ఇక్కడ టాబ్లెట్ ఇట్లా ఇచ్చడానికి ఇట్లా వచ్చినాము. ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ప్రజలకు సేవ చేసడానికి ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉంటాను. తినక వస్తారు కదా, వాళ్ళు ఇక తిరిగి అడ్డం పడతారు. ఇట్లా అని ORS ప్యాకెట్ కానీ, ఇలా జ్వరం, సర్ది ఉంటే ఏదున్నా మేము చూసుకుంటాం. చిన్న ట్రీట్మెంట్ కొరకు ఏంటంటే ఇప్పుడు మనం సారళమ్మను తీసుకురావడం జరుగుతుంది. మనం ఇప్పుడు సారళమ్మను తీసుకొచ్చే ప్లేస్కి వెళ్ళి మనం సారళమ్మను ఎంత వైభవంగా తీసుకొస్తున్నారు, ఎంత బందోబస్తుని తీసుకొస్తున్నారు అనేది మనం ఇప్పుడు సారళమ్మను మనం చూడబోతున్నాం. మరి కొన్ని నిమిషాల్లో గద్దె మీదకి మన సారళమ్మ రాబోతుంది. చూడొచ్చు, చాలా మంది భక్తులు అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నారు. మేళతాళాలతో, వైద్య మృదంగంతో చాలా మంది అమ్మవారి ముంగట వాళ్ళ డ్యాన్సులు చేస్తూ అమ్మవారిని గద్దె మీదకి తీసుకొస్తున్నారు. అంగరంగ వైభవంగా తమ యొక్క అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కొందరికి దేవుడు వస్తాడండి. ఎగిరే తేలేకు మేలు పూజారి దేవతను కొలిచే ముఖ్యమైన పూజారి అన్నట్టు. అమ్మవారిని మనం అప్పుడు ఏంటంటే చాలా మంది అక్కడికి బలంగా పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దేవత ఉన్నప్పుడు మనుషులు మొత్తం లేపుతుంది అంటారు. అతనిపై మొత్తం పూనుకొని ఉందండి. ఇప్పుడు మనము చూడొచ్చు. సారళమ్మ పూనుకో ఉన్నప్పుడు దగ్గర దగ్గర అయ్యగారును ఒక 4-5 పట్టుకొని ఉంటారు. ఎందుకంటే అంత మంది పట్టుకొని ఉన్నా కానీ వాళ్ళు మాత్రం అయ్యగారు సారళమ్మ రాక ఎంత అంగరంగ వైభవంగా ఉందో మనం ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూస్తున్నాము.
వేలాది మందితో వేలాది భక్త జనంతో వచ్చేస్తున్న మన సారలమ్మను ఇప్పుడు మనం గద్దె మీదకి చూడబోతున్నాము. అమ్మవారు గద్దెకి రావడం ద్వారా చాలా హోరీ సందడి జరుగుతుంది. అమ్మవారి గద్దెకి వస్తుడు ఈ ఆందోళన మనం చూడొచ్చు. ఎంతో హడావిడి అనేది చాలా మనం చూడొచ్చు. అమ్మవారి ఎంత సంతోషంతో ఎంతో ఉల్లాసంతో మన ఈ గర్భగుడి చుట్టూ తిరుగుతుంది. 2 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ జాతరలో అమ్మవారి మన గ్రామంలో అందరి చూసుకోవడానికి అమ్మవారు గద్దెనెక్కింది. ఇప్పుడు అమ్మవారు వచ్చి ఇప్పుడు సారమ్మ వచ్చేసి గద్దెలు ఎక్కిందండి. ఇప్పుడు భక్తులు చాలా మంది అమ్మవారు దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు వేసి ఉంటున్నారు. ఇప్పటి నుంచి అమ్మవారికి ఈ నిమిషం నుంచి అమ్మవారికి ఇక గద్దె పైన మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అమ్మవారిని సారమ్మని దర్శనం చేసుకోవడానికి విచ్చేస్తున్నారు. మేము ఇప్పుడు సారలమ్మను మనకు అలా ఒక మృదంగంతో మనకు అడవి నుంచి తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఏడు నుంచి అలా చిరు ఏందని మనం ఇలా మాటలో మనం తెలుసుకుందాం. అన్న మీ పేరు ఏంటారండి? నా పేరు వేంగుల ప్రవీణ్, మాది ఇప్పలపల్లె, శంకరపట్నం మండలం, కరీంనగర్ జిల్లా. ఈ గత ఒక 50-100 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ కేశపట్నం గ్రామంలో మా తాతలు, ముత్తాతలు, మా నాన్నలు, మేము ప్రజెంట్గా మేము ఈ ఒగ్గు కళ పోషణ విన్నే మా బతుకు తెరువు ఉన్నది. ఈ ఒగ్గు కళ పోషణ విన్నే మేము బతుకుతున్నాం. ఈ కేశపట్నంలో ఈ సమ్మక్క సారలమ్మన్ అనేది మేము గత కొన్నేళ్ళుగా మా తాతల నుంచి వస్తున్న సాంప్రదాయ ప్రకారం తీసుకురావడం జరిగింది. ఈరోజు సారలమ్మను తీసుకువచ్చినాం. రేపు పొద్దున 3:30 ప్రాంతంలో కంకవనానికి అడవికి వెళ్ళి కంకవనం కూడా మా డోలు వాయిద్యాలతోని తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 3-3:30-4 గంటల ప్రాంతంలో సమ్మక్క అనే దేవతను కూడా ఈ గద్దెకు చేర్చడం, అనేకమైన ఈ జనములలో కూడా ఈ ఒగ్గుక పాత్ర అనేది మాకు కీలకంగా వ్యవహరించి తీసుకురావడం జరుగుతుందన్న. ముఖ్యంగా ఈ ఒగ్గుడోలు ప్రదర్శనతో ప్రజెంట్ మా విలేజ్ చూసుకుంటే ఒక 30 నుంచి 45 మంది ఉంటాం. కాకపోతే ఈ ఒగ్గు కళా పోషణలో ఈ సమ్మక్క గారికి ఈ బృందం ఈ యొక్క కేశపట్నం గ్రామం వరకు ఒక 10 మంది బృందం చెందొచ్చినామన్న. ఇంకా వేరే కొత్త సమ్మక్క అని కూడా కేశపట్నంలో ఉంది. ఇది పాత సమ్మక్క అంటారు. కొత్త సమ్మక్క కాడ కూడా మా ఇంకో బృందం అక్కడ కూడా ఒక 10 మంది టీం ఉన్నది. వాళ్ళు కూడా ఇదే ఒగ్గు డోలు వాయిద్యాలు వాయిస్తారు. ఇంకా ఉన్న మా సైదాపూర్ కానీ, జూపాక కానీ, నల్లగొండ కానీ, ఇక్కడ ఈ నగ్నూరు కానీ ఒగ్గు కళాకారులు అందరూ ఉన్నారు చాలా మంది. వాళ్ళు కూడా సేమ్ అంతటా కూడా ఇదే ఒగ్గుడోలు వాయిద్యంతోనే తీసుకురావడం జరుగుతుంది. దానవాయిద్యం వస్తున్న బృందం అన్నది. చాలా ముఖ్యమైన కీలక
కీలక పాత్ర పోషిస్తారు. ఈ డోలు వాద్యంతోనే సమ్మక్కకు మంచి ఒక ఊపు అనేది ఉంటుంది. భక్తులల్లో చాలా మంది అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారిని తమ అంటూ వేదిక అమ్మ గద్దె మీదకి తీసుకురావడం జరుగుతుంది. మీ పేరేంటంటే? మనకు ఈ సరళమ్మ యొక్క మిచ్చేయడానికి ముందుగా గుర్రం సంపతన్న గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకొని ఈ యొక్క దేవస్థానానికి తమ వంతు ముందు జాగ్రత్త కొద్దీ ఎలాంటి ఇబ్బందులు అడగకుండా అన్నవారు వాళ్ళ మాటల్లో మనకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ కేశవపట్నం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇచ్చేస్తున్న భక్తులందరికీ వాళ్ళకు స్వాగతం పలుకుతూ, మరి ఇట్టి కేశవపట్నం సమ్మక్క సారలమ్మ జాతర చాలా విశేషత కలిగి ఉంది. సమ్మక్క సారక్క మేడారం తర్వాత అంత ప్రాచుర్యం పొందిన జాతర కేశవపట్నం జాతర. దీనిని 1976లో మా గుర్రం వంశీయులు మరికొంతమంది కలిసి దీనికి ప్రచారం జరిగింది. మా గుర్రం వంశీయులకు ఒకరికి ఆ తల్లి కళలోకి వచ్చి కేశవపట్నంలో ఇక్కడ నేను కొలువై ఉంటాననే చెప్పుట్ల ఇక్కడ వీళ్ళు ఈ జాతర ఏర్పాటు జరిగింది. 1976 నుంచి వెళ్ళి ఈ రోజు వరకు అశేష జనవాహినితో ఈ యొక్క గదిల ప్రాంగణం అంతా చాలా కోలాహలంగా ఉంటుంది. ఇక్కడి కొంగు బంగారం ఈ సమ్మక్క సారలక్క ఏ మొక్కుకున్నా కూడా మరి వాళ్ళ యొక్క ఇంట్లో ఆ కోరికలు నెరవేర్చుతూ చాలా మంది ఇక్కడికి మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. హైదరాబాద్ నుంచి భక్తులు అయితే ఒక 10 days ముందుకే వచ్చి ఇక్కడ గదులకు మొక్కులపై పోయే సందర్భం ఇక్కడ జరుగుతుంది. చాలా ప్రాచుర్యం కలిగిన దేవత కేశవపట్నం. మేడారం తర్వాత మనదే కరీంనగర్ జిల్లాలో కూడా నెంబర్ 1 జాతర ఇదే కొనసాగుతుంది. ఇట్టి జాతరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిబ్బంది కూడా చాలా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే కోరుకున్న కోరికలు ఇక్కడ తీరుతాయి. ఇప్పుడే చూడొచ్చు, సారళమ్మ వచ్చిన తర్వాత కొద్దిగా సారళమ్మ రాకముందు తక్కువ జనాభా ఉండేది భక్తులు. ఇప్పుడు సారళమ్మ వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ఇప్పుడు మన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ½ an hour వ్యవధిలోనే మనకు ఈ యొక్క అమ్మవారు కనబడకుండా ఎంతో మంది అమ్మలక్కలు వచ్చి దేవతను దర్శనం చేసుకొని ఉన్నారు. ఇది రేపు మనకు చూసుకున్నట్టయితే రేపు మనకు నిలుసుందామన్నా కానీ సందు లేకుండా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే దేవస్థానం దగ్గర ఉండి మన పాలక వర్గం కావచ్చు కానీ దేవతలకు సంబంధించి ఉన్న మన పెద్ద పెద్ద పూజారులు వీళ్ళు దేవుని గుడి చుట్టూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు ముందుగానే అన్ని మన దగ్గర ఉండి చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్ యూ అన్నగారు. భక్తులకు ఘన స్వాగతం పలుకుతూ మన గ్రామ అధికారి మన సర్పంచ్ గారితో ఇంకా మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎస్ఐ గారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మన కేశవపట్నం గ్రామం యొక్క సర్పంచ్ గారు గోదావరి రాజేంద్ర ప్రసాద్ గారు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ సమ్మక్క సారలక్క జాతర శుభాకాంక్షలు. ఈసారి కేశవపట్నంలో ఇది 48వ సంవత్సరం చేస్తున్న సమ్మక్క జాతర. అంటే 24వసారి చేస్తున్న సమ్మక్క జాతర. మన దగ్గర దాదాపు 4 నుంచి 5 లక్షల మంది భక్తుల ఎక్స్పెక్టేషన్ ఉన్నది. దీనికి సంబంధించి మా దేవస్థానం కమిటీ కానీ మా పాలకవర్గం కమిటీ కానీ, నేను సర్పంచ్ గోదావరి రాజేంద్ర ప్రసాద్ కేశవపట్నం సర్పంచ్ని, మా పాలకవర్గం తరపున కూడా మేము అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినాము. స్నానఘట్టాలు కావచ్చు, తాత్కాలిక మరుగుదొడ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, భద్రతా వ్యవస్థ కావచ్చు, అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేశాము. భక్తులందరికీ కూడా మంచి దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించగలరని కోరుతున్నాను. తిరుపతి తిరుపతి